ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం, మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనివ్వను. కార్యకర్తలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ స్పష్టీకరణ. 2 చోట్ల నామినేషన్లు దాఖలు. చూడొచ్చు, విజయ్ అలాగే స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇద్దరు కూడా నిన్న నామినేషన్లో వేశారు తమిళనాడులో. అయితే తమిళనాడులో విజయ్, అలాగే ఇక్కడ జగన్, వీళ్ళిద్దరూ కూడా మేము ఎవరితో పొత్తులు ఉండవో ప్రజలతోనే మా పొత్తు అని ధైర్యంగా చెప్పడంలో వీళ్ళిద్దరిని చాలా మెచ్చుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ గురించి చెప్పాలంటే, మరి కొత్తగా పార్టీ పెట్టాడు. ఆయన సభలో తొక్కిసరట్లో కొంతమంది చనిపోయారు. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక 5 నెలలు 6 నెలలు బయటకు కూడా ఆయన రాలేదు. అయినా బయటకు వచ్చి మళ్ళీ మేము పొత్తు పెట్టుకోం, రాజకీయ ఒత్తిళ్ళు ఎన్నున్నా సరే పొత్తు పెట్టుకోని అంత ధైర్యంగా చెప్పాడంటే ఖచ్చితంగా గెలిచినా ఉండడం తర్వాత పక్కన పెట్టండి. కానీ మన ఏపీ రాజకీయాల్లో మటుకి చూడొచ్చు కదా, పొత్తులేంది బయటకు రారు. అంటే మనం వేరేగా ఉద్దేశిస్తున్నామని కాదు, మన క్రెడిబిలిటీ ఉన్నప్పుడు మనం చెప్పేది ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలకు మనం న్యాయం చేయగలిగాం అనే ధైర్యం ఉన్నప్పుడు పొత్తు పెట్టుకోకుండా మనకు మనమే ప్రజలకు ఏం సేవ చేయాలో అది చేయాలి. అంటే 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే 3 పార్టీలు పొత్తు, కూటమి. ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి పార్టీ భావజాలం వాళ్ళది, ఎవరి లక్ష్యాలు వాళ్ళవి, ఎవరి ఎజెండా వాళ్ళది. 3 ఎజెండాలు కలిస్తే ఎలా? ఒక ఎజెండాతో, అది ప్రజలకు మనం రాసుకునేటువంటి ఎజెండా 3 ఉన్నప్పుడు అవి 3గానే ఉంటాయి. చూడండి, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే పార్టీ అధినేత విజయ్ స్పష్టం చేశారు. కార్యకర్తలను మరో పార్టీ జెండా మోయనమని పేర్కొన్నారు. సోమవారం 2 నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ కార్యకర్తలతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారంట. అసలు దీన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారని అనుమానం వస్తే ఏపీ రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో వెళ్ళి కొన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో మన కార్యకర్తల్ని ఒకటి జెండా మోసే పని లేదు, మన జెండా మనమే మోసుకుందాం అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఒక జనసేనను ఉద్దేశించి చెప్తున్నారా అని ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ నడుస్తున్నాయి.